కుసుమహార కుసుమహార కుసుమహార. ఇప్పుడు నారద భక్తి దర్శనంలో 6వ టాపిక్లో ముఖ్యంగా డీల్ చేసేది ఏంటంటే సేవాభావం భక్తుని స్థితి. అంటే అది మెయిన్ టాపిక్. ఫలితాన్ని అనుసరించి భక్తిని నిర్ణయించినట్లయితే భగవంతుడు ఎటువంటి సేవను అంగీకరిస్తాడో తెలుసుకోవాలి. తమ సేవల వలన పరమాత్ముడు తృప్తి పడవకపోతే అది సరైన సేవ కాదు అంటున్నాడు. అంటే ఇప్పుడు భగవత్ ప్రేమ కలిగిన తర్వాత, అంటే భక్తి కలిగిన తర్వాత ఇంకా ఏ తృష్ణను కోరడు, కోరికే ఉండదు. అయితే ఇప్పుడు సేవ గురించి క్లియర్గా మనం చర్చ చేయాలంటే, సంసారములో విషయాలను పొంది అనుభవించిన సంతోషించిన వానికి నాకు విశేషకం లభించింది అనే గర్వం వస్తుంది. గర్వం వచ్చిందా తప్పకుండా ధర్మోల్లంఘన అవుతుంది, ధర్మోల్లంఘన అయినట్లే. అలాగే భగవత్ సేవ, సాధు సేవన వల్ల కలిగిన సంతోషం నుండి కూడా గర్వం వస్తుంది. అప్పుడు అతనికి సేవాభాగ్యం కలగదు అంటున్నాడు. ఎందుకంటే సేవలోని ఆనందం, సుఖము తాను పొందినప్పుడు అతను సేవకు అధికారి యోగ్యుడు కాడు. ఆ సేవ నుంచి అతన్ని తీసివేయబడుతుంది. అంటే ఆ సేవాభాగ్యం తీసివేయబడుతుంది. అనగా సుఖము నీ ప్రభువు పొందాలి, నేను దాసిని బాగా చేసిన అనుకోరాదు, యజమాని సుఖం ఫీల్ కావాలి. అందుకే గోపికలు ఎప్పుడు కూడా నేను ఇంకా ఏం సేవ చేయాలి అనేదే గోపికల తపన. అది సేవాభాగ్యంలో దాగిన రహస్యం. ఇంకా ఉదాహరణ చెప్పుకుందాం. ఒకసారి అయోధ్యలోనట సాధు సభ జరిగింది. అనేకులు సాధు మహాత్ములు ఒక చోట చేరి భగవత్ విషయం చర్చ చేస్తున్నారు. ఒక సజ్జనుడు విసనకర్రతో సాధువులకు విసురుతున్నాడు. కొంత సమయానికి అతనికి మనసులో ఏమనిపించిందంటే, ఈనాడు ఎంత సుదినం, నా భాగ్య విశేషం చేత ఇంతమంది మహాత్ములను చూడటం, వారి మాటలు వినడం, వారికి విసిరే సేవ చేసే భాగ్యం నాకు లభించింది అనుకున్నాడట. ఆ భావావేశంలో అతనికి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి, రోమాంచమైంది, మూర్ఛితుడయ్యాడు, విసనకర్ర చేతిలోంచి పడిపోయింది. కొందరు సాధువులు వెంటనే అతని ముఖంపై నీళ్లు చల్లి సేవ చేశారు. అతనికి తెలివి కలిగిన తర్వాత విసనకర్ర వీవన తీసుకున్నాడు. అప్పుడు ఆ సాధువులు, నీవు విసరవద్దు, ఈ పని చేయలేవన్నారు. సరిపోయిందా? అలాగే ఇంకోదాన్ని చెప్పాలంటే, ఈ విధంగానే ఒకసారి ద్వారకలో శ్రీకృష్ణుని రథసారథి దారకుడు అనే ఆయన శ్రీకృష్ణునికి వీవనతో విసురుతున్నాడట. అప్పుడు అతని మనసులో, ఎంత భాగ్యం, ఈ త్రిభువనాలకు స్వామి అయిన శ్రీకృష్ణ సేవాభాగ్యం నాకు లభించింది. దేవమునులు సేవించే పాద నమస్కారమే పొందగలిగిన స్వామి పాదపద్నాలకు దగ్గర నేను ఉండగలిగాను అనుకున్నాడట. అంతే, అతనికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, రోమాంచితమైంది. కానీ అతను వెంటనే నిగ్రహించుకొని, నేను స్వామికి సుఖము కలగజేయడానికి సేవ చేస్తున్నాను, కానీ స్వామి యొక్క సేవ యొక్క ఆనందం నేను అనుభవించడానికి కాదు, నేను సేవానందమునకు అనుభవించడం ఉచితం కాదు, అంటే అనుచితం అనుకున్నాడట. ఇది పద్ధతి. కాబట్టి భక్తి 3 విధాలుగా ఉంటుంది. నెంబర్ 1, ఉత్తరదాయిత్వములు లభించింది, అంటే పూర్వీకుల పుణ్యం వల్ల అని. అంటే ఏ విధంగా ప్రహ్లాదుని వంశీకులు ధర్మాత్మకంగా ఉన్నారు చూడండి. అంటే 22 తరాల వరకు ప్రహ్లాదు వంశంలో నారాయణుడు ఏమీ చేయనన్నాడట. అది గొప్పతనం. 2, ఎవరైనా సాధువు మహాపురుషులు గురుకృప వల్ల ఇవ్వబడింది, అంటే భగవత్ కృప చేత, భగవత్ ప్రాణి చేత, భగవత్పత్రుల సాంగత్యం చేత జీవితంలో భక్తి సంచారం అవుతుంది. ఇక 3, సాధన భజన చేయగా చేయగా చిత్తశుద్ధి కలిగి భక్తి ఉదయిస్తుంది. వీటిలో ఏదో ఒక ప్రకారంగా భక్తి లభిస్తుందండి. అయితే భక్తి ప్రాప్తించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, భక్తుడు ప్రేమతో సేవ చేస్తాడు, భగవంతుడు అతన్ని ప్రేమిస్తాడు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మనస్సులో భగవంతుడు ద్యోతకమైనాడు, అంటే ఉదయించాడు. అతని సేవ సాన్నిధ్యాలు మనకు లభించాయి, యత్ ప్రాప్య అంటారు దాన్ని. భక్తుడు అతన్ని దర్శించుకొని సేవ చేయాలా, లేక అలభ్యమైన వేరే ఇతర వస్తువులను కోరుతూ ఉండాలా, అంటే లభ్యం కానిది, మనకు లేనిది. భక్తుని హృదయంలో అలభ్యమైన వస్తువుపై కోరిక ఉండదు. కోరికకు గల దుర్గణం ఏమిటంటే, అతని మనస్సు స్వస్థానం ఉంచకుండా ఎక్కడికో తీసుకొని పోతుంది.
అది అంటే ఏంటి, ఇది ఇప్పుడు కావాలి, రేపు కావాలి, ఇంకొకటి మారుతూ ఉంటుంది. మన శారీరక ప్రేమ క్షణికమైంది. దేని భక్తులు మరి ఏమనుకోవాలి అంటే సుఖం వేరు, ఆనందం వేరండి. సుఖం అంటే ఏమిటి, ఒక వస్తువుపై ఆధారపడి ఉంటుంది సుఖం. టీవీ చూసా కాసేపు సుఖం, భార్యతో ఉన్న కాసేపు సుఖం, ఏదో తిండి తిన కాసేపు సుఖం. ఈ సుఖాలన్నీ ఒక వస్తువుపై ఆధారపడింది. ఆ వస్తువు లేకపోతే నీ సుఖం లేదు. ఆనందం అలా కాదండి, దీని మీద ఆధారపడుతుంది. లోలోని కలిగేటువంటి భక్తి సేవలు కలిగే ఒక పరమానందం అది. అందువల్ల ఇక్కడ ఏంటంటే నాకు ఐక్య వైభవం వద్దు, మోక్షం వద్దు, విషయం అది. వ్యక్తి రెండూ వద్దు. కోరిక పుట్టగానే భక్తి మలినమవుతుంది. కాబట్టి రెండూ వద్దు అన్నాడు. ఐక్య మోక్షం వద్దు, నాకు వ్యక్తులు ఎవరు అక్కర్లేదు. ఏమని కోరాలట, ప్రభు అమృతం స్రవించే మీ చరణ కమలముల యందు ఎవరి మనసు లగ్నమైందో అది మరే ఇతర వస్తువునైనా కోరుతుందాయా? అందుకే మకరందంతో నిండిన కమలములపై భ్రమము చెరుకు రసం వైపు చూస్తుందా? చూడదు. మందార మకరందిని అన్నాడు అంతే. అట్లా మనం ఏంటంటే ఇంట్లో ఈశ్వరుడు ఉన్నాడు, నీవు ఇతర వస్తువుల కోసం దుఃఖిస్తున్నావు, అది భక్తితో సంభవం కాదు. భక్తుడు ఇతర వస్తువుల కోసం దుఃఖించడు. ఇది భక్తి స్థాయి అండి. అందుకన్నాడు, నన్ను తండ్రిగా స్వీకరించిన తర్వాత మీరు ఏది కోరవద్దన్నాడు, నన్ను విసిగించవద్దన్నాడు. అతను సర్వ ప్రపంచానికి కూడా ఈశ్వరుని ముందు తుచ్చంగా తలచి వేస్తాడు. భగవంతుడు అతనిని చేరదీసినాడే అనగా భక్తి కలిగిన నాడే దుఃఖం పోతుంది అంటే ఏమిటి, ఐక్య విషయాల కోసం దుఃఖించడం అనగా ఇంటికి విచ్చేసిన భగవంతుని తిరస్కరించడం లాంటిదే. శోకము జీవుణ్ణి ఈశ్వరు నుండి మళ్లించి భూతకాలంలోకి తీసుకొని పోతుంది. అంటే జరిగే దానికోసం శోకిస్తూ వర్తమానంలో జీవించలేకపోవడం భక్తి లక్షణం కాదు. భూతాన్ని వదులు భగవంతుని స్మరించుకుంటారు. అంటే భూతాన్ని వదులు అంటే ఏమిటి, కోరికలతో నిండిన మనస్సే ఒక భూతం. భూతం రెండు అర్థాలు, గడిచిన కాలము, దెయ్యము. మరి భగవంతుని స్మరించాలి కదా. అందుకే కోరిక జీవుని మనసు వికలం చేస్తుంది. స్నేహితుడు మనల్ని కలవడానికి వచ్చాడు, మనం ఇంకొకరి ఆహ్వానానికి వెళ్తాం, అక్కడికి ఏమైంది మరి? కాబట్టి నేను ఆల్రెడీ చెప్తూ ఉంటాను, చితి చింత చింతన, మళ్ళా చెప్తున్నాను. దీని గురించి శ్యాంబాబాకు 3/2/76 లెటర్ చక్కగా రాశారు. ఏమిటి, చితి అంటే కట్టెల ప్రోగు, అదేం చేస్తుంది, శవాన్ని దహిస్తుంది. ఈ చింత ఉన్నదే మనకి ఈ ప్రాపంచిక విషయాలు కలిగినటువంటి దిగులు చింత చేస్తూ ఉంటాము, మనిషిని ప్రతి క్షణం కాల్చేస్తుంది. అది ఒకసారి కాల్చింది ఈ కట్టెల ప్రోగు, ఆ చితి మంటల ప్రోగు. ఇది ఏం చేసింది, ప్రతి క్షణం మనల్ని కాలుస్తూనే ఉంది. చింత నా చూడండి ఏమైందో, నా అంటే ఏమిటి, కృష్ణ గురించి అలా ఆలోచించినట్లయితే నా ప్రభువుకి ఏం పెట్టాలి, నా ప్రభువుకి ఏమి ఇష్టం, నా ప్రభు ఎలా ఉంటాడు, నా ప్రభు ఇప్పుడు ఆనందిస్తున్నాడు, ఈ చింతన వల్ల ఏమవుతుంది, అమృతం అంటాడు. అదేమిటి, నీకు మృతం దేంతో చనిపోయావు, చింత చితితో, అది ఇప్పుడు అమృతంగా మారిపోయింది. దీనివల్ల ఏమవుతుందని చెప్తాడు, మనస్సు భగవతత్వం అయిపోయిందా, నీ శరీరం బాగున్నదా, నీ యొక్క ఆత్మ సంతోషించిందా, 3 లాభాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచన ఒకటే, అనుపాన భేదం వల్ల ఫలితం వస్తుంది అంటాడు. అనుపాన భేదం అంటే చూడండి, ఇప్పుడు మా ఇంటికి 2 వచ్చారు, 2కి మంచిగా ఇచ్చాను, ఒకళ్ళు ఊసారు, ఒకళ్ళు తాగారు. అంటే ఏమిటి, నీళ్ళు ఒకటే, అనుపాన భేదం, ఒక దాంట్లో ఉప్పు కలిపి ఒక దాంట్లో పందారు కలిపి. కాబట్టి ఆలోచన ఒకటే, నీరు ఒకటే, అనుపాన భేదం. చింత కలిపితే ఏమైంది, నీ యొక్క శరీరం దహించుకుపోయింది, ఈ జన్మ వృధా అయింది. అదే చింతన కలిపావు అనుకోండి, ఏమైంది, నీవు ధన్యుడు అయిపోతావు. కాబట్టి ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏమైపోతున్నాం, అదే ఎరుక. కనుక ఈ క్రోధం ఉంది చూసారా, క్రోధానికి గుర్తు ఎవరాయి అంటే సింబాలిక్ పాము. పాము పగబట్టిందా ఒక్కటే బండ గుర్తు, తనన్నా చావాలి, ఆడన్నా చావాలి. ఈ క్రోధం వల్ల ఏమవుతుందంటే బుద్ధి స్మృతిలభ, బుద్ధి కోల్పోతుంది. అసలు అది చెయ్యొచ్చా లేదా, విషయాన్ పుంస, ముందల విషయం మెల్లగా స్మరిస్తూ ఉంటాడు. దానివల్ల రాగం అంటే కోరిక పుట్టింది, అది నెరవేరిపోతే ఏమవుతుంది, రాగము ద్వేషం, అంతే. ఇక వాడి మీద పగ బయలుదేరుతుంది. అట్లాగే మరి దుర్యోధనుడు మెల్లగా ఈ రాజ్యం మీద కాంక్ష పెంచుకొని చివరికి ఏమయ్యాడు,
వాయువర్షం మానేసి ద్రౌపదిని అవమానించాడా? అలాగే పాండవులను అడవుల పాలు చేశాడా? అయినా అతను ఊరుకున్నాడా? చివరికి తాను మరణించాడంతే. ఎవరు ఒకడు మరణించాలి, క్రోధం వరకు వెళ్ళకూడదండి. చాలా ప్రమాదకారం. క్రోధం అంటే ఏమిటి? మనస్సు ప్రవృత్తి తిరిగి తిరిగి చింతించి నీ చితి నువ్వే పేర్చుకునే స్థితికి వెళ్ళిపోతాం. అది క్రోధం. అందువల్ల క్రోధం చాలా ప్రమాదకరమైంది. కోపం ఉండొచ్చు కానీ క్రోధం వరకు వెళ్ళకూడదు. ఆ కోపాన్ని కూడా ఏం చేయాలి? కోపం మీద కోప్పడమంటున్నాడు హరనాథ్. అది ఒంట్లో బీపీ షుగర్ని పెంచుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లక్షణాలతో. అందుకే భౌతిక లక్షణాలు కీర్తిస్తూ అదే అయిపోవాలి. అందుకు లక్షణాలు కీర్తించాలంటున్నారు. కీర్తించడం అంటే అది అయిపోవడము అని అర్థం. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరి మనస్సులో భగవంతుని ఎడల భక్తి కలిగిందో వారి మనస్సు ఈశ్వరుని వదిలి అన్యత ఎక్కడికి వెళ్ళదు. జరిగిన దాని గురించి విచారించదు, ఏది కోరదు, ఏది విచారించదు. అట్లాగే మరలా చెప్తున్నాను. ఈ వాక్యం ఎందుకో బాగా నాకు హృదయానికి హత్తుకుంది. 4:2 లెటర్ 102 శ్రీయుక్త రజనీకాంత్ కుమిల్లకు రాస్తూ, నాయన హరిభక్తుని మనస్సు ఆ హరిని గురించిన చింతన నుండి ఎక్కడకు వెళ్ళనే లేదు అంటున్నాడు. ఎందుకు? ఆనంద కేంద్రం అంటూ లేని వారి మనస్సులే వెతుకులాడుతూ ఉంటే అన్ని దిక్కులు తిరుగుతున్నాయి. కాబట్టి నాయన కృష్ణునే నీ ప్రేమకు కేంద్రంగా రూపొందించుకో. ఇక చూడు, మనసు నీదే అయిపోయింది. చూడండి, కంట్రోల్ మైండ్ ఎంత బాగా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, మన ప్రేమ అంతా కూడా ఒక భయం వల్ల మపబడింది. ఏదో కష్టాన్ని నుంచి విముక్తి పొందడానికే అయి ఉంటున్నది మన భక్తి. అందుకే ఉంటున్నాడు కేంద్రం. అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ కూడా చాలా బాగా చెప్పాడండి. ఎలా చెప్పాడంటే, నాయన పిల్లలు కానీ భార్య కానీ జబ్బు పడితే రాత్రిపూట త్రోవలో పాములున్నా పులులున్నా వాటికి భయపడకుండా, అంటే లెక్క చేయకుండా వైద్యుని తీసుకుని రావాలని పరుగులు పెడతావు కదా. దీనికి మూల కారణం ఏమిటి? సంతానం పట్ల ప్రేమయే. కృష్ణుడిలో కూడా ఇలాంటి ప్రేమను అలవర్చుకొనగలిగితే చూడండి, అప్పుడు మనం ఆనందాన్ని పొందగలుగుతాం. అప్పుడే మన ప్రేమ సరి అనేది గ్రహించగలుగుతాం అంటున్నాడు. కాబట్టి ఇక్కడేమైంది? ఈశ్వరుని వదిలి అన్యత ఎక్కడికి వెళ్ళదు అంటున్నాడు. చూడండి, వాళ్ళకి ఇంకా ఏముండవంటే నా ద్వేష్ట, నా కాంక్ష, నా కించిత్ వాంఛ ఉండదు అంటున్నాడు. ఉదాహరణకి ఏంటంటే, ఒక చిన్న గాథ విన్నాను, అది మీకు చెప్తాను, ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఊళ్ళో ఒక వయసులో ఉన్న కుర్రవాడే అడుక్కుంటూ ఉన్నాడు భిక్ష. ఒక దగ్గరికి వెళ్ళగానే వాడికి సెంటిమెంట్, అయ్యా నువ్వు వచ్చా అని చెప్పి వాడికి భిక్ష వేశాడు. వేస్తే వాడికి కలిసి వస్తుంది ఒక నమ్మకం. పక్క వీధిలోకి వెళ్ళాడు. వాడికి వీడంటే చికాకు, నువ్వు వచ్చావా, నీ ముఖం పాడు ముఖం, పొద్దున్నే వచ్చావని తిట్టాడు, కొట్టబోయాడు కూడా. చూడండి, అది ఆ మూమెంట్లో ఏమైందంటే, అనుకోకుండా అదే పట్టణంలో ఒక దివాన్జీ గారి ఆస్తి ఉన్నది. దానికి వారసులు ఎవరు దొరకల. ఎతుకుతూ వీడు దొరికాడు, ఈ ముష్టివాడు. వీడిని వెంటనే ఎత్తుకుపోయి వాడిని దివాణంలో ఉంచేశారు. అన్నీ అనుభవిస్తున్నాడు. అయినా వీడికి ఒక్కసారి ఎందుకో మళ్ళా తన పేటను చూడడానికి కోరికలిగి మళ్ళీ బయలుదేరి ఏం చేశాడు, మొదటి వాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నువ్వు వచ్చావా, ఎంత ఆనందం, అన్నాళ్ళకి వచ్చావని ప్రేమతో 10 రూపాయలు ఇచ్చాడు. అయినా వీడికి ఏముంది, నా కాంక్ష లేదు. వీడు ఆల్రెడీ కోటీశ్వరుడు కదా, కాంక్ష ఉందా? లేదు కదా. అలాగే రెండో పక్క వీధికి వెళ్తే వాడు తన్నబోయాడు. అప్పుడు వాడి మీద ద్వేషం, నద్వేష్ట ఏమీ లేదు వాడికి. అలాగే నా కాంక్ష ఎప్పుడైతే భగవంతుడు మనలో లభించాడో, ఆయన ధనవంతుడు. ఆ ధనం వల్ల మనకి కాంక్ష ఉండదు, కించిత్ కోపం ఉండదు. అది అట్లా ఉండాలి. అలాగే మనం చూడండి, ఒకసారి ఒకరింటి గురువుగారు వచ్చారట. ఆ సమయంలో భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నారట. భార్య అందంట, అయ్యయ్యో గురువుగారు వచ్చారు, వారిని చూసాను శాంతించవయ్యా అందంట. ఆ కోపంలో ఆవేశపడుతుడే భర్త, ఇటువంటి గురువులని అంత అనేకం చూశాను. చూడండి, మరి క్రోధం ఏమవుతుంది, సమీపంలో ఉన్న మనసు ఉండనివ్వదు, మనసు లగ్నం కానివ్వదు, శత్రువుకి మళ్ళించిందా లేదా? మరి ఆ కోపం వల్ల ఏమైంది, దూరం చేసుకున్నా లేదా? చివరకు ద్వేషం వల్ల మనకు బాధ, యమయాతన, కొత్త ఉడిగిపోవడం. ఆ ద్వేషం ఉన్నది ఎక్కడ? నీ మనసులోనే. అగ్ని వల్ల ప్రకాశింపచేసి చింతింపచేస్తుంది. కాబట్టి చూడండి, నువ్వు భగవంతుని స్మరణ చేయాలా, క్రోధం స్మరణ చేస్తా, పాపం స్మరణ చేయాలా? హేట్ దిస్ సిన్ నాట్ దిస్ సిన్నర్ అన్నాడు. అందుకరణాత్ కుష్మహర కుష్మహర కుష్మహర.